మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి మన పాడి పశువులలో వెన్న శాతము లేదా ఫ్యాట్ పర్సెంట్ సడన్గా ఒకేసారి దారుణంగా తగ్గిపోతుంది. ఈవెన్ 2% ఫ్యాట్ రావడం కూడా కష్టసాధ్యంగా ఉంటుంది. ఇలాంటి సమయాలలో రైతులు చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ దృష్టిలో వాళ్ళు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా, మినరల్ మిక్చర్, కాల్షియం అన్నీ సరిగానే ఇస్తున్నాము, ఫీడింగ్ అంతా బాగానే ఉంది, పశువు ఆరోగ్యం బాగానే ఉంది, అయినా కానీ ఫ్యాట్ ఎందుకు తగ్గింది అనేది వాళ్ళకి ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంటుంది. సో ఇంతకాలం వరకు మనకి డ్రై మ్యాటర్ కానీ ఎండుగడ్డి కానీ లేకుండే దానా సమపాలలో లేనప్పుడు మాత్రమే ఫ్యాట్ తగ్గుతుందని మనకు ఒక నానుడు ఉండే. కానీ రీసెంట్ శాస్త్ర పరిశోధనలు ఒక కొత్త సమస్యను కనుక్కున్నాయి. ఆ సమస్య వల్ల ఫ్యాట్ దారుణంగా పడిపోతుంది. దాన్ని తగ్గించినట్టయితే పశువు ఆరోగ్యం కూడా కొంతవరకు క్షీణించే అవకాశం ఉంటుంది. ఆ కారణం ఏంటి అండ్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని నివారించాలి మొదలగు విషయాలని ఈరోజు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే ఇంతకుముందు చూసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కనున్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే అసలు ఫ్యాట్ ఎంత ఉండాలి, పాడి పశువులలో ఫ్యాట్ ఎంత ఉండాలని ఒక పాయింట్కి వచ్చినట్టయితే హెచ్ఎఫ్ ఆవులలో అయితే 3 to 4% వరకు ఉంటుంది. జెర్సీ ఆవులలో 4 to 5% ఉంటుంది. అండ్ మీకు బఫలో ముర్రాలో 6 to 7% ఉంటుంది. జఫరాబాద్లో 7 to 9% ఉంటే మనకు ఫ్యాట్ నార్మల్గా ఉన్నట్టు లెక్క. అంతకన్నా తక్కువ ఉన్నట్టయితే మనకు ఏదో ఒక లోపం ఉన్నట్టుగా మనం కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉంటే అంత పాలకు డిమాండ్ అండ్ దాని యొక్క విలువ. కానీ కొన్ని సమయాలలో మనం అనుకున్నట్టుగా 2% వరకు కూడా పడిపోతుంది అని అనుకుంటున్నాం. కారణాలు ఏంటి? నెమరు వేసే జాతి పశువులని కూడా రూమెన్ అనేది లేదా అరల పొట్ట ఉంటుంది. ఆ అరల పొట్టలో ఎప్పుడైతే pH అనేది ఏంటనేది నేను కింద చెప్తాను. pH 7.5% అంటే 7.5% కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు ఫ్యాట్ దారుణంగా పడిపోయే అవకాశం ఉంటుంది. అసలు pH అంటే ఏంటి అనేటువంటిది యాసిడ్ ఆల్కలైన్ గుణాన్ని కొలుస్తారంట. యాసిడ్ అంటే ఆమ్లము, ఆల్కలైన్ అంటే క్షారము. ఆమ్ల క్షార గుణాన్ని కొలిసేదాన్నే మనము pH అని అంటాము. సాధారణంగా 0 నుంచి 7, 0 to 7% ఉంటే అసిడిక్ నేచర్ అంటారు. అండ్ 7 to 14% ఉంటే ఆల్కలైన్ నేచర్గా మనము డిసైడ్ చేసుకోవచ్చు. అంటే రూమన్ యొక్క ఆ ఫ్లూయిడ్ యొక్క pH అలా ఉంటాయి. సో మరి ఎలా తెలుసుకోవచ్చు అంటే లిట్మస్ పేపర్ అనేది ఉంటుంది. ఈ లిట్మస్ పేపర్ అనేది మనకు స్కూళ్ళల్లో కానీ హాస్పిటల్స్లో కానీ మెడికల్ షాప్లో దొరుకుతుంది. 1 to 14 వరకు, 0 to 14 వరకు దాని మీద మార్కింగ్స్ ఉంటాయి. మనము ఎడమవైపు అర్ల పొట్ట ఉంటుంది కాబట్టి ఎడమవైపు పొట్టలో నుండి ఒక సిరంజితో కొంత రూమెన్ ఫ్లూయిడ్ తీసుకొని దాని లిట్మస్ పేపర్ ముంచినట్టయితే pH ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది. 7 కన్నా లోపల ఉన్నైతే అసిడోసిస్ లేదా యాసిడ్ ఇండైజేషన్ అంటాము. 7 కన్నా పైన ఉంటే ఆల్కలోసిస్ లేదా ఆల్కలైన్ ఇండైజేషన్ అని అంటాము. కాబట్టి ఎప్పుడైతే 7.5 ఎబో ఉంటుందో మనం అనుకున్నట్టు పాల దిగుబడి అనేది చాలా దారుణంగా తగ్గిపోయి ఫ్యాట్ కూడా 2% తగ్గే అవకాశం. మరి ఎందుకు ఈ ఆల్కలోసిస్ వస్తుంది? ఇది యాక్చువల్ పాయింట్లోకి వచ్చాం మనం. ఎందుకు వస్తుందంటే ప్రోటీన్ ఎప్పుడైతే మాంసకృత్తులు అధికంగా ఇచ్చినప్పుడు, మరి మాంసకృత్తులు పశువులకు ఏ రూపంలో ఇస్తాము? ఆయిల్ కేక్స్ రూపంలో ఇస్తాము. అంటే ఆయిల్ కేక్స్ ఏంటి? కాటన్ సీడ్ కేక్ కానీ గ్రౌండ్ నట్ కేక్ అంటే ఏంటి? పత్తి చెక్క కానీ వేరుశనగ కానీ నువ్వుల చెక్క ఏదో ఒక చెక్క రూపంలో ఇచ్చేది మనం అధిక మోతాదులో ఇచ్చినప్పుడు మనకు ఈ ఆల్కలోసిస్ అనేది వస్తుంది. దానివల్ల ఫ్యాట్ పడిపోతుంది. మరి ఏమవుతుంది అధికంగా ఇచ్చినప్పుడు? మాంసకృత్తులు అధికంగా ఇచ్చినప్పుడు, ప్రోటీన్స్ అధికంగా ఇచ్చినప్పుడు అమోనియా అధికంగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ అమోనియా అనేది ఫ్యాట్ తగ్గడానికి దోహదపడుతుంది. అలాగే మనము అసిడిక్ కండిషన్ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము? సోడా బైకార్బ్ పాడి పశువులకు ఇస్తాం. ఆ సోడా బైకార్బ్ అంటే ఏంది? వంట సోడా, ఉప్పు ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అది అధికంగా ఇచ్చినప్పుడు కూడా మీకు ఆల్కలోసిస్ డెవలప్ అయిపోయి ఫ్యాట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనకి యూరియా అంటే నాన్ నైట్రోజన్ NP అంటే
నాన్ ప్రోటీన్ నైట్రోజన్ అనేది ఏదైతే ఉందో అంటే ఏంటి యూరియా కూడా మనం దానాలో కొంత పర్సెంటేజ్ వరకు వాడచ్చు. అంతకన్నా ఎక్కువ పర్సెంట్ మనం వాడినట్టయితే కూడా మనకు ఆల్కహాలిసిస్ డెవలప్ అవుతుంది. యూరియా నుంచి కూడా అమోనియా అధికంగా ఉత్పత్తి అయి మనకు ఆల్కలైన్ కండిషన్ డెవలప్ అయ్యకూడదు. ఈ 3 కారణాల వల్ల మనకు ఈ ఆల్కలోసిస్ అనేది డెవలప్ అయ్యి దాని ద్వారా మనకు ఫ్యాట్ పర్సెంట్ అండ్ పాల దిగుబడి దారుణంగా పడిపోయే అవకాశం ఉంటుంది. మరి పాల దిగుబడి ఎంత పడిపోతుంది అయ్యా అంటే 20% వరకు పడిపోతుంది. ఫ్యాట్ మాత్రము 2% కన్నా తక్కువనే అయిపోతుంది. అండ్ SNF కూడా 8.5 కన్నా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇతర లక్షణాలు ఉంటాయి. ఆకలి ఉండదు అండ్ పశువులు డల్గా కూడా ఉంటాయి. నివారణ చర్యలకు వచ్చినట్టయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రోటీన్ ఏదైతే ఉందో మాంసకృతులు, ఆయిల్ కేక్స్ దానాలో 20% మించకుండా ఇవ్వాలి. సోడా బైకార్బ్ ఇచ్చినట్టయితే ఆపేయాలి. యూరియా ఇచ్చినట్టయితే కూడా ఆపేయాలి. ఈ 3 చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆల్కలైన్ కండిషన్ కంట్రోల్ అయిపోయి మన ఫ్యాట్ పర్సెంట్ ఆటోమేటిక్గా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానా ఫార్ములా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా మన పాత వీడియోలో చెప్పుకున్నట్టు 30% 30% మేజ్ లేదా ధాన్యం ఇవ్వాలి. అది బియ్యం ఇవ్వచ్చు. అండ్ గోధుమ తవుడు, వరి తవుడు 30% ఇవ్వచ్చు. అండ్ 20% నూనె గింజల చెక్క అండ్ పప్పు ధాన్యాల పొట్టు 30%. పప్పు ధాన్యాల పొట్టు లేని వారు గోధుమ తవుడు దానికి బదులుగా ఇచ్చుకోవచ్చు. ఇదండి మన ఫార్ములా. ఈ ఫార్ములా చేసినట్టయితే ఈ ప్రకారంగా దానా ప్రతి 2 లీటర్లకు 1 కేజీ గేదెలలో అండ్ 3 లీటర్లకు 1 కేజీ ఆవులలో ఇచ్చినట్టయితే మనకు ఎప్పుడు కూడా ఈ ఆల్కహాలిసిస్ అనే సమస్య వచ్చి ఫ్యాట్ తగ్గే అవకాశం ఉండదు. ఒకవేళ అలాంటి తగ్గినప్పుడు ఇదే కారణం కావచ్చని మీకు ఒక ఆలోచన రావాల్సిందిగా నేను వీడియో చేశాను. సో ఇలాంటిదే మంచి వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.